విద్యార్థి లోకానికి మీ ఏసిరెడ్డి నమస్కారం ఫ్రెండ్స్. ఇప్పుడు మనం ఫ్యూచర్ బీ ఫార్మ్స్ గురించి నేర్చుకుంటున్నాం. సో విల్ బీ అనే బీ ఫామ్ని ఎలా వాడాలి? ఏ సబ్జెక్ట్కైనా వాడచ్చు. విల్ బీ బీ అంటే ఏంటి? ఉండు లేదా ఉంటాను. ఇప్పుడు ఐ విల్ బీ బిజీ టుమారో అంటాం, అంటే నేను రేపు బిజీగా ఉంటాను. మరి ఏ సబ్జెక్ట్స్కి వాడచ్చు? ఏ సబ్జెక్ట్ అయినా తీసుకోవచ్చు. ఐ, వి, యు, దే, హీ, షీట్, ఏ సబ్జెక్ట్ వచ్చినా విల్ బీ. అంటే ఇప్పుడు విల్ బీనే వాడాలని ఏం రూల్ లేదు. ఈ బీ అనే బీ ఫామ్కు లెఫ్ట్ సైడ్ ఏదైనా ఒక మోడల్ వర్బ్, 9 మోడల్ వర్బ్స్ ఉంటాయి కదా. షెల్ కానీ, షుడ్ కానీ, విల్లు కానీ, వుడ్ కానీ, కెన్ను కానీ, కుడ్ కానీ, మే, మైట్, మస్ట్, ఈ లిస్టులో ఉండే ఏ మోడల్ వర్బ్ అయినా వాడచ్చు. నేను రేపు బిజీగా ఉంటాను అంటేనే ఐ విల్ బీ బిజీ అనాలి. నేను రేపు బిజీగా ఉండొచ్చేమంటే విల్ ఎట్లా వాడతారు? మేబీ. అందుకోసం మీరు అట్లా ఫిక్స్ కాకండి. ఫ్యూచర్ బీ ఫామ్ అంటే ఓన్లీ విల్ బీనే కాదు, ఉండొచ్చేమంటే ఐ మే బీ బిజీ టుమారో అనాలి. నేను రేపు యాక్టివ్గా ఉండగలను అంటాం, అప్పుడు విల్లు రాదు కదా, మే రాదు కదా, ఐ కెన్ బి అంటాం. సో కుడ్ ఏమో పాస్ట్లో వాడాలి. షుడ్, మీరు రేపు 9 వరకు ఇక్కడ ఉండాలి అంటారు, అప్పుడు యూ విల్ బి రాదు కదా, యూ షుడ్ బి రావాలి. మీరు తప్పకుండా 9కి ఇక్కడ ఉండాలంటే యూ మస్ట్ బి. సో కాబట్టి ఫ్యూచర్ బీ ఫామ్ ఉంటుంది కదా, ఈ బీకి బీకి ముందు ఏదైనా ఒక మోడల్ వర్బ్ వాడాలి. షెల్లు లేదా షుడ్, విల్లు లేదా వుడ్, కెన్ను లేదా కుడ్డు, మే లేదా మైట్, మస్ట్. సో మనం ఎక్కువగా విల్లు వాడుతుంటాం కాబట్టి ఇప్పుడు విల్ వాడదాం. నేను రేపు బిజీ ఉంటానంటే ఐ విల్ బి బిజీ టుమారో. ఏ సబ్జెక్ట్కైనా విల్ బీనే వస్తుంది. మరి ఇప్పుడు 4 రకాల వాక్యాలు నేర్చుకుందాం. నేను రేపు హైదరాబాద్లో ఉంటా అంటే ఎట్లా చెప్పాలో చూద్దాం. అన్ని సబ్జెక్ట్స్ పాజిటివ్లో ఎలా చెప్పాలి, నెగిటివ్లో ఎలా చెప్పాలి, ఇంట్రాగేటివ్ ప్లస్ నెగిటివ్ ఇంట్రాగేటివ్, లేదా పాజిటివ్ ఆన్సర్స్, నెగిటివ్ ఆన్సర్స్, పాజిటివ్ క్వశ్చన్స్, నెగిటివ్ క్వశ్చన్స్ చెప్పండి. నేను రేపు హైదరాబాద్ ఉంటాను. నేను రేపు హైదరాబాద్ లో ఉంటాను. తెలుగులో ఐ విల్ బి ఇన్ హైదరాబాద్ టుమారో. నేను రేపు హైదరాబాద్ లో ఉంటానంటే ఐ విల్ బి ఇన్ హైదరాబాద్ టుమారో అని చెప్పాడు. నేను రేపు హైదరాబాద్ లో ఉండను. I want to be in Hyderabad tomorrow. నేను రేపు హైదరాబాద్ లో ఉంటానా? Will I be in Hyderabad tomorrow? నేను రేపు హైదరాబాద్ లో ఉండనా? Won't I be in Hyderabad tomorrow? చూశారు కదండి, మేమిద్దరం తెలుగులో వాక్యాలు చెప్తుంటే ఇక్కడ ఉండే విద్యార్థులు ట్రాన్స్లేషన్ చేస్తున్నారు. ఐ అయిపోయింది అన్నిటికీ. అంటే ఐ అనే సబ్జెక్ట్ తర్వాత ఏమొచ్చింది? విల్ బి. ఇప్పుడు వి, యు, దే, హీ, షిట్ మిగతా సబ్జెక్ట్స్ ఇస్తాం. ఏ సబ్జెక్ట్ ఇచ్చినా విల్ బి తీసుకోవచ్చు. మేము రేపు హైదరాబాద్ లో ఉంటాము. We will be in Hyderabad tomorrow. మేము రేపు హైదరాబాద్ లో ఉండము. We want to be in Hyderabad tomorrow. ప్రశ్నలు ఇప్పుడు పాజిటివ్ క్వశ్చన్స్, నెగిటివ్ క్వశ్చన్స్. మేము రేపు హైదరాబాద్ లో ఉంటామా? Will we be in Hyderabad tomorrow? నెగిటివ్ క్వశ్చన్. మేము రేపు హైదరాబాద్ లో ఉండమా? Won't he be in Hyderabad tomorrow? మైక్ పాస్ చేయండి. ఇప్పుడు యూ. అయితే ఇప్పుడు మీరు ఎవరైతే యూట్యూబ్ చూస్తున్నారో, ఈ ఆంగ్లేయ యూట్యూబ్ ఛానల్, అయితే మీకు ఒక డౌట్ వస్తుంది. ఏమండి ఒక క్లాస్ చెప్పడానికి 6 డజన్ మెంబర్స్ ఎందుకు మా ముందర షో చేస్తున్నారని మీకు డౌట్ వస్తుందా? ఏం లేదండి, ఇక్కడ 2 టీచర్స్ ఉన్నారు, 4 విద్యార్థులు ఉన్నారు. ఇప్పుడు మీకు క్లారిటీ వస్తుంది చూడండి. ఈ మేడం గారేమో 2 తెలుగు వాక్యాలు ఇస్తున్నారు. అంటే ఆన్సర్స్ ఎట్లా చెప్పాలి, పాజిటివ్ ఆన్సర్ ఎలా చెప్పాలో, నెగిటివ్ ఆన్సర్స్ ఎలా చెప్పాలో. నేనేంటి వీళ్ళకి తెలుగులో వాక్యాలు ఇస్తున్నా, పాజిటివ్ క్వశ్చన్స్, నెగిటివ్ క్వశ్చన్స్. కాబట్టి మీరు చెప్పి మరి అండి పాజిటివ్ ఆన్సర్. సబ్జెక్ట్ ఏది? You. సబ్జెక్ట్ ఇప్పుడు యు. పాజిటివ్ ఆన్సర్ సబ్జెక్ట్ యు. నీవు రేపు హైదరాబాద్ లో ఉంటావు. పాజిటివ్ ఆన్సర్. You will be in Hyderabad tomorrow. ఇప్పుడు నెగిటివ్ ఆన్సర్. నీవు రేపు హైదరాబాద్ లో ఉండవు. You want to be in Hyderabad tomorrow. ఇప్పుడు పాజిటివ్ క్వశ్చన్స్, నెగిటివ్ క్వశ్చన్స్. పాజిటివ్ క్వశ్చన్స్, మీరు రేపు హైదరాబాద్ లో ఉంటారా? Will you be in Hyderabad tomorrow? నెగిటివ్ క్వశ్చన్, మీరు రేపు హైదరాబాద్ లో ఉంటారా? Won't you be in Hyderabad tomorrow? ఇప్పుడు అర్థమైంది కదండి మా 6 పాత్ర ఏంటో. నెక్స్ట్ వారు, సబ్జెక్ట్ వారు. దే విల్ బి ఇన్ హైదరాబాద్ టుమారో. వారు రేపు హైదరాబాద్ లో ఉంటారు. They will be in Hyderabad tomorrow. ఇప్పుడు నెగిటివ్ ఆన్సర్. వారు రేపు హైదరాబాద్ లో ఉండరు. They want to be in Hyderabad tomorrow. పాజిటివ్ క్వశ్చన్, వారు రేపు హైదరాబాద్ లో ఉంటారా? Will they be in Hyderabad tomorrow? నెగిటివ్ క్వశ్చన్, వారు రేపు హైదరాబాద్ లో ఉండరా? Won't they be in Hyderabad tomorrow? ఇప్పుడు సబ్జెక్ట్ అతడు, పాజిటివ్ ఆన్సర్, నెగిటివ్ ఆన్సర్. పాజిటివ్ ఆన్సర్, అతడు రేపు హైదరాబాద్ లో ఉంటాడు. He will be in Hyderabad tomorrow. అతడు నెగిటివ్ ఆన్సర్, అతడు రేపు హైదరాబాద్ లో ఉండడు. He want to be in Hyderabad tomorrow. పాజిటివ్ క్వశ్చన్, అతడు రేపు హైదరాబాద్ లో ఉంటాడా? మీరు కూడా ఊహించండి, వీళ్ళు చెప్పకంటే ముందే మీరు కూడా ఊహించండి, చెక్ చేసుకోండి ఆన్సర్. అతడు రేపు హైదరాబాద్ లో ఉంటాడా? Will he be in Hyderabad tomorrow? అతడు రేపు హైదరాబాద్ లో ఉండడా? Won't he be in Hyderabad tomorrow? రైట్. షీ అనే సబ్జెక్ట్. పాజిటివ్ ఆన్సర్, ఆమె రేపు హైదరాబాద్ లో ఉంటుంది. She will be in Hyderabad tomorrow.
ఆమె రేపు హైదరాబాద్ లో ఉండదు. She want to be in Hyderabad tomorrow. సో పాజిటివ్ ఆన్సర్స్ నెగిటివ్ ఆన్సర్స్ చూశారు. ఇప్పుడు పాజిటివ్ క్వశ్చన్స్ నెగిటివ్ క్వశ్చన్స్. ఆమె రేపు హైదరాబాద్ లో ఉంటుందా? ఇది ఒక పాజిటివ్ క్వశ్చన్. Will she be in Hyderabad tomorrow? నెగిటివ్ క్వశ్చన్. ఆమె రేపు హైదరాబాద్ లో ఉండదా? Won't she be in Hyderabad tomorrow? చూశారు కదా ఫ్రెండ్స్, ఇక్కడ ఏ సబ్జెక్ట్ వచ్చినా సరే ఫ్యూచర్ లో ఐయుది హీ షీటే కాకుండా సింగులర్ ప్లూరల్ ఏ సబ్జెక్ట్ వచ్చినా మార్పులు ఉండవు, విల్ బి వాడచ్చు. సో ఈ క్లాస్ మీకు చక్కగా అర్థమైందని అనుకుంటున్నాను. ఒక 4 తెలుగు వాక్యాలు ఇస్తాను, మీరు ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేషన్ చేయండి. పివి సింధు రేపు అమెరికాలో ఉంటుంది. నెక్స్ట్, పివి సింధు రేపు అమెరికాలో ఉండదు. పివి సింధు రేపు అమెరికాలో ఉంటుందా? పివి సింధు రేపు అమెరికాలో ఉండదా? ఈ 4 తెలుగు వాక్యాలను ఇంగ్లీష్లో ట్రాన్స్లేషన్ చేసి కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. సో నేను ఇందాక చెప్పాను కదా, హైదరాబాద్ ఆంగ్ల యజ్ఞం క్యాంపస్ అమీర్పేట నుంచి మాట్లాడుతున్నాము. ఇక్కడ కేవలం 7 రోజులలో ఇంగ్లీష్ నేర్పించే బ్యాచెస్ ఉన్నాయి, 20 రోజులలో ఇంగ్లీష్ నేర్పించే బ్యాచెస్ ఉన్నాయి. ఇప్పుడు సమ్మర్ స్పోకెన్ ఇంగ్లీష్ శిక్షణ కార్యక్రమం స్టార్ట్ అయింది. సో స్కూల్ పిల్లలు, కాలేజ్ పిల్లలు ఈ సమ్మర్ని ఇలా సద్వినియోగపరచుకోండి. కలం కాగితం లేకుండా ఈజీగా ఇక్కడ ఇంగ్లీష్ నేర్చుకోవచ్చు. నేర్చుకునే వారికి స్వాగతం తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాము. నమస్కారం. 7 కొండల సాక్షిగా ప్రమాణం చేసి చెప్తున్నాను, మీకు కేవలం 7 రోజులలో నేను ఇంగ్లీష్ నేర్పిస్తాను. విద్యార్థి లోకానికి వేసడి నమస్కారం. ఫ్రెండ్స్, మీకు సంచలన శుభవార్త. ప్రపంచవ్యాప్తంగా కొన్ని కోట్ల మంది ఊరిస్తున్న కేవలం 7 రోజులలో ఇంగ్లీష్ నేర్చుకునే టెక్నిక్ వచ్చేసింది. కలం కాగితం లేకుండా ప్రపంచమంతా ఆశ్చర్యపోయే అత్యద్భుతమైన టెక్నిక్స్తో కేవలం 7 రోజులలో మీకు ఇంగ్లీష్ నేర్పించే దమ్ము నాకుంది. మరి నేర్చుకునే ధైర్యం మీకుందా? సవాల్కు సాయి అనే వారికి స్వాగతం తెలియజేస్తున్నాను. కేవలం 7 రోజుల్లోనే ఈజీగా ఇంగ్లీష్ నేర్పించడానికి ఇండియన్ పాపులర్ స్పోకెన్ ఇంగ్లీష్ ట్రైనర్ మిస్టర్ ఏఎస్ రెడ్డి గారు ఒక ప్రత్యేక కోర్సుని డిజైన్ చేశారు. అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఈ శిక్షణ ప్రతిరోజు ఉదయం 7 గంటలకు ప్రారంభమై రాత్రి 7 గంటల వరకు, అంటే రోజు 10 గంటల చొప్పున వారం రోజుల పాటు ఒక మహాయజ్ఞంలా నిర్వహించబడుతుంది. మరిన్ని వివరాలకు సంప్రదించండి. ఏఎస్ రెడ్డిస్ స్పోకెన్ ఇంగ్లీష్, అమీర్పేట్, హైదరాబాద్. సెల్ నంబర్ 9989379269.